Dear students, in Mathematics 2A, today our session is related to random variables and distributions or random variables and probability distributions. దీనిలో ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్లో ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే సంభావ్యతల్లోనే ఆల్మోస్ట్ ఆల్ చివరిగా ఉన్నటువంటిది యాదృచ్ఛిక చలరాశులు మరియు విభాజనములు. Random variables and distribution. What is a random variable and what is meant by distribution? What is the interlink between probability concept and this one? Let us have an idea about this one. Actually, this concept is mainly designed and discussed by Bernoulli and Pascal, probably if I am not wrong, in 17th, 18th centuries. పాస్కల్, బెర్నౌలీ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు దీని తాలూకు అంశాలన్నింటినీ కూడా మొట్టమొదటిగా చర్చలోకి తీసుకురావటం జరిగింది మనకి ఉన్నటువంటి సమాచారం ప్రకారం. హియర్ వాట్ ఈజ్ ఎ ర్యాండమ్ వేరియబుల్? బిఫోర్ కమెన్సింగ్ దిస్ వన్, we shall have an idea. What is the sample space? Already we have discussed sample space. What is meant by sample space? The set of all possible outcomes in an experiment or random experiment is called sample space. శాంపిల్ ఆవరణము అని అంటే దేన్ని అంటాము? ఒక వాస్తవ ప్రమేయాన్ని జరిపినప్పుడు దాని నుండి వచ్చే అన్ని సాధ్య విలువలను శాంపిల్ ఆవరణము అంటాం. అది ఆల్రెడీ మనం ప్రాబబిలిటీలో డిస్కస్ చేసుకోవటం జరిగింది. For example, when you toss two coins, you may get tossing of two coins. Results, both may show up head, first one head, second one tail, first one tail, second one head, both may show up tail. రెండు నాణ్యాలని మనం ఎగురవేసినప్పుడు ఏం జరగచ్చు? రెండు కూడా బొమ్మను సూచించవచ్చు, రెండు కూడా బొరుసును సూచించవచ్చు. మొదటిది బొమ్మ, రెండవది బొరుసు సూచించవచ్చు, మొదటిది బొరుసు, రెండవది బొమ్మ సూచించవచ్చు. ఇది శాంపిల్ ఆవరణము అని అంటాం. దెన్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ random variable? Before entering into this one, sample spaces are two types. One is discrete sample space. Discrete sample space. Second one is continuous sample space. Discrete sample space and second one is continuous sample space. What is the meaning of discrete sample space? తెలుగులో discrete sample space కి విచ్ఛిన్న శాంపిల్ ఆవరణము అంటాం, లేదా గణన శాంపిల్ ఆవరణము అంటాం. కంటిన్యూస్ శాంపిల్ స్పేస్ కి అవిచ్ఛిన్న శాంపిల్ ఆవరణము లేదా అనేది ఏం లేదు, అవిచ్ఛిన్న శాంపిల్ ఆవరణం. ఏమిటి వీటి మీనింగ్ ఏమిటి? శాంపిల్ స్పేస్ విచ్ ఈస్ కౌంటబుల్ ఈజ్ కాల్డ్ డిస్క్రిట్ శాంపిల్ స్పేస్. లెక్కించటానికి అనువైనటువంటి శాంపిల్ ఆవరణాన్ని డిస్క్రిట్ శాంపిల్ స్పేస్, గణన శాంపిల్ ఆవరణము లేదా విచ్ఛిన్న శాంపిల్ ఆవరణము అంటాం. Naturally, the question may arise, sir, when we are talking about mathematics, definitely it is related to countability only. Where is the question of the other part? There is other part, that is, apart from countability, uncountability is also there. For example, in this, how many events we are having here? If you observe first event, second event, third event, fourth event. ఎన్ని ఉన్నాయి ఘటనలు? దీని నుంచి 4 ఉన్నాయి. So we are able to count the
హ్యాపెండ్ థింగ్స్ ఆర్ పాసిబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ థింగ్స్. ఏవైతే జరిగాయో లేదా జరగటానికి ఆస్కారం ఉన్నదో అటువంటి ఘటనలన్నిటినీ మనం లెక్కించాము. దట్ ఈస్, అందుకని దీన్ని విచ్ఛిన్న శాంపిల్ ఆవరణము అంటాం. ఉదాహరణకి, ఇఫ్ యు అబ్జర్వ్, ఐఎమ్ హ్యావింగ్, హౌ మెనీ పెన్స్ ఐఎమ్ హ్యావింగ్ ఇన్ మై హ్యాండ్? 1 2 3 4 5. ఐఎమ్ ఏబుల్ టు కౌంట్ దీస్ 5 pens which I am holding now. నా చేతిలో ఎన్ని పెన్నులు ఉన్నాయి ఇంతకు మునుపు అంటే 1 2 3 4 5 అని లెక్క పెట్టగలిగాం. దట్ ఈస్ డిస్క్రీట్ శాంపిల్ స్పేస్. ఎక్కడైతే మీ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 40 మంది. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ క్లాస్? 40. దట్ ఈస్ కౌంటబిలిటీ. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, లైక్ దట్ వీ కెన్ కౌంట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ అటెండింగ్ ది క్లాస్ ఆర్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ ది క్లాస్. తరగతిలో చేరినటువంటి విద్యార్థుల సంఖ్య ఎంతమంది అంటే 40 మంది. మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, ఇలా లెక్క పెట్టచ్చు మనం. అపార్ట్ ఫ్రమ్ దట్, అలా లెక్క పెట్టగలిగిన దాన్ని ఏమంటామండి? డిస్క్రిట్ శాంపిల్ స్పేస్, విచ్ఛిన్న శాంపిల్ ఆవరణము. ఎక్కడైతే లెక్కకి అనుకూలంగా ఉందో అది విచ్ఛిన్న శాంపిల్ ఆవరణం. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఈజ్ కంటిన్యూస్ శాంపిల్ స్పేస్. కంటిన్యూస్ అంటే అవిచ్ఛిన్న, పేరులోనే ఉంది, ఎక్కడ బ్రేక్ కాదు. 1 2 3 4, మొదటి వాడు, రెండవ వాడు, మూడవ వ్యక్తి, నాలుగవ వ్యక్తి విడగొడుతున్నాం ఎక్కడికక్కడ. అది విచ్ఛిన్న శాంపిల్ ఆవరణం. కంటిన్యూస్ శాంపిల్ స్పేస్, అవిచ్ఛిన్న శాంపిల్ ఆవరణము. ఇదేమిటి? అవిచ్ఛిన్న శాంపిల్ ఆవరణం ఏమిటి అంటే a sample space which is not countable, or which apart from discrete sample space, whatever is there, that is continuous sample space. అంటే గణనకు సాధ్యము కానిది. అంటే విచ్ ఇస్ నాట్ కౌంటబుల్ అంటే దాని కౌంట్ లేదా సార్ అంటే కౌంట్ ఉంటుంది, కానీ నువ్వు కౌంట్ చేయలేవు. దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ శాంపిల్ స్పేస్. ఇదేమిటి సార్ అంతా చేస్తున్నది మ్యాథమెటిక్స్, మళ్ళీ కౌంట్ చేయలేమంటారు ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇఫ్ యూ టేక్ అప్ ఏ బాటిల్ ఆఫ్ వాటర్ విచ్ ఐఎమ్ హోల్డింగ్ నౌ, దిస్ ఇస్ బాటిల్ ఆఫ్ వాటర్, ఇన్ విచ్ హౌ మెనీ వాటర్ పార్టికల్స్ ఆర్ దేర్? ఇఫ్ ఐ ఆస్క్, ఫస్ట్ వాటర్ పార్టికల్, సెకండ్ వాటర్ పార్టికల్, థర్డ్ వాటర్ పార్టికల్, లైక్ దట్ ఐ కాంట్ కౌంట్. I can count number of bottles, but I can't count particles of water. So this is continuous sample space. ఇప్పుడు మన చేతిలో, నా చేతిలో ఉన్నటువంటి నీటి సీసా ఉన్నది. దీనిలో ఎన్ని నీటి కణాలు ఉన్నాయి లెక్క పెట్టండి అంటే మొదటి కణము, రెండవ కణము, మూడవ కణము, నాలుగవ కణము, ఇలా మనం లెక్క పెట్టలేము. ఒకటవ సీసా, రెండవ సీసా అని చెప్పొచ్చు, కానీ ఎన్ని కణాలు ఉన్నాయి నీటి కణాలు అంటే అది మనం లెక్క పెట్టలేము. అలాని నీళ్లు లేవా అక్కడ? వీఆర్ హ్యావింగ్ వాటర్ హియర్. సో దిస్ ఈజ్ కంటిన్యూస్ శాంపిల్ స్పేస్. దట్ మీన్స్ ఏ శాంపిల్ స్పేస్ దట్ ఈస్ హ్యావింగ్ కౌంటబిలిటీ ఈజ్ కాల్డ్ డిస్క్రీట్ శాంపిల్ స్పేస్. అన్కౌంటబిలిటీ ఈజ్ కాల్డ్ కంటిన్యూస్ శాంపిల్ స్పేస్. గణనానికి అనుకూలమైనటువంటి శాంపిల్ ఆవరణాన్ని విచ్ఛిన్న శాంపిల్ ఆవరణము, అలా కానటువంటి శాంపిల్ ఆవరణాన్ని అవిచ్ఛిన్న శాంపిల్ ఆవరణము అంటాం. ముందువి శాంపిల్ ఆవరణంలో ఉన్న 2 రకాలు. నౌ ఇన్ ది అబౌవ్ కేస్, నో డౌట్ దిస్ ఈజ్ డిస్క్రీట్ శాంపిల్ స్పేస్, డిఎస్ అంటాం. సెకండ్ వన్, మనకి ఇన్ జనరల్ మనకి ఇక్కడ ఉన్నంత వరకు కంటిన్యూస్ శాంపిల్ స్పేస్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ప్రాబబిలిటీలో మనకి లేదు. ఇంకా హయ్యర్ లెవెల్ క్లాసెస్ లో వస్తాయి. అది ఉదాహరణకి ఇట్లాంటిది ఒకటి చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్, what is random variable? A random variable is a real valued function which is defined on the sample space. A real valued function defined on the sample space is called random variable. అంటే ఏమిటి అర్థం? శాంపిల్ ఆవరణం మీద నిర్వచితమైన వాస్తవ మూల్య ప్రమేయాన్ని ఏమంటాము? యాదృచ్ఛిక చలరాశి. It's a random variable. The definition is very, very, very important. A real valued function which is defined on the sample space is called random variable.
వాస్తవ మూల్య ప్రమేయము దేని మీద నిర్వచితమైనది? ప్రమేయము అన్నాం అంటేనే ఏదో ఒక సమితి ఉండాలి. ఎక్కడ ఉంది ఆ సమితి? శాంపిల్ ఆవరణపు సమితి మీద నిర్వచితమైనటువంటి వాస్తవ మూల్య ప్రమేయాన్ని ఏమంటామండి? యాదృచ్ఛిక చలరాశి. When you are talking about the word function, definitely you should have set. Where is the set? Sample space itself is the set. So because sample space contains a number of events, each and every event is an element to that sample space. That's why it is called random variable. Which is called random variable? I repeat, a real valued function defined on the sample space is called random variable. తెలుగులో మళ్ళీ ఒక్కసారి వాస్తవ మూల్య ప్రమేయం అంటే ఏమిటి అనే ప్రశ్న వచ్చినప్పుడు శాంపిల్ ఆవరణముపై నిర్వచితమైన వాస్తవ మూల్య ప్రమేయం అంటే ఏమిటి కాదు, యాదృచ్ఛిక చలరాశి అంటే ఏమిటి అనే ప్రశ్న వచ్చినప్పుడు శాంపిల్ ఆవరణముపై నిర్వచితమైన వాస్తవ మూల్య ప్రమేయము, దానినే యాదృచ్ఛిక చలరాశి అంటారు. పదం వచ్చింది కాబట్టి వాస్తవ మూల్య ప్రమేయం అంటే ఏమిటి? ఒక ప్రమేయానికి వ్యాప్తి సమితి వాస్తవ సంఖ్యా సమితికి ఉపసమితి అయితే దాన్ని వాస్తవ మూల్య ప్రమేయము అంటాము. A function whose range set is subset of real number set is called real valued function. In first year you have studied that one. So we'll learn 3 points. First point is sample space. From sample space, types of sample space. How many types of sample spaces are there? 2. First one is discrete sample space. Second one is continuous sample space. What is meant by discrete sample space? A sample space which is countable. Example I have given already, we discussed. A sample space which is countable is called discrete sample space. A sample space which is not countable is called continuous sample space. Or in other words, other than discrete sample space, the remaining part will be continuous sample space only. So based on sample space, we are having random variable. What is random variable? Real valued function defined on sample space is called random variable. యాదృచ్ఛిక చలరాశి అంటే ఏమని చెప్పుకుంటున్నాము? శాంపిల్ ఆవరణముపై నిర్వచితమైన వాస్తవ మూల్య ప్రమేయము. ఏ శాంపిల్ ఆవరణం మీద సార్? విచ్ఛిన్న శాంపిల్ ఆవరణమా, అవిచ్ఛిన్న శాంపిల్ ఆవరణమా? మొదటి దాన్ని విచ్ఛిన్న, రెండవది అవిచ్ఛిన్న. విచ్ఛిన్నకి ఏమంటాము? ఇంకొక పేరు కౌంటబిలిటీ, గణన సాధ్య శాంపిల్ ఆవరణము. అవిచ్ఛిన్నకి అవిచ్ఛిన్నమే, పేరులోనే ఉన్నది. When you are talking about random variable, when you are defining random variable on sample space, when we are having 2 types of sample spaces, then are we having 2 types of random variables also or not? మరి random variable గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అది దేని మీద ఉన్న, దేని నుంచి వచ్చిందని చెప్పాము? శాంపిల్ ఆవరణం నుంచి వచ్చిందని చెప్పాం, రైట్. మరి ఎన్ని రకాల శాంపిల్ ఆవరణాలు ఉన్నాయి? 2 రకాలు. అలాంటప్పుడు 2 రకాలైన యాదృచ్ఛిక చలరాశులు ర్యాండమ్ వేరియబుల్స్ ఉన్నాయా? డెఫినెట్లీ. ఎలా చెప్తాం అది? ఏ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ ది శాంపిల్ స్పేస్ అన్నాం. ఈ దీకి ముందు డిస్క్రీట్ అని పెడితే
A real valued function defined on the discrete sample space is called discrete random variable. దాన్నే డిఆర్వి అంటాం. Discrete random variable. A real valued function defined on discrete sample space is called discrete random variable. విచ్ఛిన్న శాంపిలావరణముపై నిర్వచితమైన వాస్తవ మూల్య ప్రమేయాన్ని విచ్ఛిన్న యాదృచ్ఛిక చలరాశి అంటాము. సిమిలర్లీ, a random variable, a real valued function defined on the continuous sample space. Continuous sample space is called continuous random variable. దానికి ఏం చెప్తాం? అవిచ్ఛిన్న శాంపిల్ ఆవరణముపై నిర్వచితమైన వాస్తవ మూల్య ప్రమేయాన్ని అవిచ్ఛిన్న యాదృచ్ఛిక చలరాశి అంటాము. ఇక్కడ రెండు రకాల పదాలు రెండు రకాల నిర్వచనాలకు ఉపయోగిస్తున్నాం. శాంపిల్ ఆవరణము, విచ్ఛిన్న శాంపిల్ ఆవరణము, అవిచ్ఛిన్న శాంపిల్ ఆవరణము. శాంపిల్ ఆవరణముపై నిర్వచితమైన వాస్తవ మూల్య ప్రమేయాన్ని యాదృచ్ఛిక చలరాశి, విచ్ఛిన్న శాంపిల్ ఆవరణముపై నిర్వచితమైన వాస్తవ మూల్య ప్రమేయాన్ని విచ్ఛిన్న యాదృచ్ఛిక చలరాశి, అవిచ్ఛిన్న శాంపిల్ ఆవరణముపై నిర్వచితమైన వాస్తవ మూల్య ప్రమేయాన్ని అవిచ్ఛిన్న యాదృచ్ఛిక చలరాశి అంటాం. Now in the above case, is this discrete or non-discrete? Here, this is no doubt discrete only because 1, 2, 3, 4, you are able to count the events. Therefore, it is discrete sample space. It will be having discrete random variable only. Okay, sir, we defined it. From this, by taking this example, can we define random variable? Can you show example related to this one? Here you see, when two coins are tossed, HH, HT, TH, TT. 4 events we got. So, N of S, sample space, number of events in the sample space, 4. So far we have done problems in which he will mention the experiment and he will ask us to find out the probability for one particular event. Specifically, he maintained that one. ఇంతకు మునుపు చేసినటువంటి లెక్కలు వేటిల్లో అయినా అక్కడ జరిగిన ప్రయోగాన్ని గురించి చెప్పి దానిలో ఏదో ఒక ప్రత్యేక ఘటన గురించి సంభావ్యత అడిగి ఉన్నారు. కానీ in practical life, in practical application, nobody will ask you to find out only to this event, find out the probability. మీకు స్టాటిస్టిక్స్ లో ప్రాబ్లం ఇచ్చి చేయమన్నప్పుడు ఈ ఒక్కదానికే మీరు కనుక్కుని చెప్పండి అని నిజ జీవితంలో సాధారణంగా ఉండదు. అంటే ఏముంటుంది? ఓకే, వీ హ్యావ్ డన్ దిస్ ఎక్స్పెరిమెంట్, ఆల్ పాసిబుల్ ఈవెంట్స్ యూ టేకప్ and what are their respective probabilities you give us in a tabular form or in a nutshell. You try to discuss the event. For example, politics అని అనుకోకపోతే ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ వచ్చే ముందు రకరకాల సర్వేలు చేస్తారు. సర్వే చేసే ఎవరైనా కూడా ఈ ఒక్క గుర్తుకే ఇన్ని వస్తాయి, ఈ ఒక్క గుర్తుకే మేము సర్వే చేస్తాము, మిగతా దానికి చెయ్యము అని ఎవ్వరూ చేయరు. ఆ సందర్భంలో ఏం చేస్తారు? ఫలానా గుర్తుకి ఎన్ని రావచ్చును, ఫలానా గుర్తుకి ఎన్ని రావచ్చు, ఇంకో గుర్తుకి ఎన్ని రావచ్చు, అయితే దీనికి తగ్గటానికి అవకాశాలే ఉన్నాయి, పెరగటానికి అవకాశాలే ఉన్నాయి, ఏం చేస్తే మారుతుంది అని ముందు ప్రీ అసెస్మెంట్ చేస్తారు. ఇదే ర్యాండమ్ వేరియబుల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఆ చేసేటప్పుడు ఏమవుతుంది? నోబడీ విల్ ఆస్క్ us to find out one particular event. What is the practical scenario? You tell me. దాన్ని ఇక్కడ అప్లై చేద్దాం. When 2 coins are tossed, discuss the experiment అన్నాం. అంటే ఏమిటి? ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో 2 నాణ్యాలను ఎగరవేసినప్పుడు దాన్ని చర్చించండి. అంటే ఏం చేస్తాం? We have taken up 2 coins. The possibilities I wrote. The same I will mention in a different way. Capital X represents one event in that one.
దట్ ఈవెంట్ ఈజ్ ఫేవరబుల్ టు అస్. ఈ మొత్తం ఎక్స్పెరిమెంట్ లో ఒక ఈవెంట్ ఏదో నేను ఫేవరబుల్ ఈవెంట్ గా పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ అబ్టైనింగ్ హెడ్ రావటం అనేది నాకు ఇష్టం. సో దాన్ని ఫేవరబుల్ ఈవెంట్ గా పెట్టుకుంటే when you roll 2 coins, what are the possibilities? You may get 0 heads. Means what? Both are tails only. 0 heads I got when we roll 2 coins, means both are tails only. You may get 1 head also. H, 1 head. So containing 0 heads, how many are in favor of us? 1. That is the TT. Containing 1 head, how many are in favor of us? 2. Then containing 2 heads, only one event is there, that is HH. So in favor of 0 heads, number of events 1. In favor of 1 head, number of events 2. In favor of 2 heads, number of events 1. Their corresponding probabilities I will take up here. That means this I am denoting by means of x value, px value, probability. X equal to 0 means probability of obtaining 0 heads. 0 బొమ్మలు వచ్చుటకు సంభావ్యత. 0 బొమ్మలు రావడానికి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? టీటీ 1 ఈవెంట్. టోటల్ ఈవెంట్స్ ఎన్ని? 4. 1/4. Probability of head, 1 head. 1 head means HT, TH. In both the events we are having only 1 H. That is 2. How many are in favor of us? 2. So the corresponding probability will be 2/4. Probability of obtaining 2 heads, both are heads only. In favor of that, we are having 1 event. So 1/4. X equal to 0 represents X equal to 0 represents 0 represents obtaining 0 heads. In favor of that, 1 event is there. X equal to 1 represent obtaining 1 head, HT, TH. In favor of that, 2 events are there. Obtaining 2 heads, in favor of that, 1 event is there. So 1/4, 2/4, 3/4. If you write down this one in tabular form, that is like this. X value, X represents random variable. P of X equal to small x. Capital X represents random variable. Small x represents particular event. So 0, 1, 2. Probability of obtaining 0 heads, 1/4. 1 head, 2/4. 2 heads, 1/4. X values are called random variable values. Px values are called probability values, denoted by small px. That is, sir, what is that? How to denote this one? For example, I will denote this by like this, in this way. P of x equal to 0 is 1/4. P of x equal to 1 is 2/4. P of x equal to 2 is 3/4. P of x equal to 3 is how much? There is no chance, because when you are rolling only 2 coins, how can you get 3 heads? So even if it is questioned, its answer is 0, which is called impossible event. ఇక్కడ క్యాపిటల్ X అనే దాన్ని యాదృచ్ఛిక చలరాశి అని చెప్పుకున్నాం. యాదృచ్ఛిక చలరాశికి విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు చెబుతారు? ఎక్కడి నుండి రావు? ఎవరు చెప్పరు? మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఇక్కడ మనం తీసుకున్న ప్రాబ్లం ఏమిటి? 2 నాణాలని ఎగరవేసినప్పుడు సందర్భాన్ని చర్చించండి అన్నాం.
రెండు నాణ్యాలు ఎగురవేయబడినప్పుడు ఏమేం జరగచ్చు? రెండిటి మీద బొమ్మ కనబడచ్చు, ఒకదాని మీద బొమ్మ కనబడచ్చు, రెండిటి మీద బొరుసు కనబడచ్చు. దాన్నే ఎక్స్ విలువ 0 అన్న అంటే 0 బొమ్మలు వచ్చే సంభావ్యత. 0 బొమ్మలు అంటే వచ్చిన రెండు కూడా ఏమవుతాయి? బొరుసులు అవుతాయి. రెండు బొరుసులు రావడానికి ఎన్ని అనుకూలతలు ఉన్నాయి? ఇక్కడ 1. మొత్తము ఘటనలు ఎన్ని ఉన్నాయి? 4. 1/4. దీన్ని FAV అంటే ఫేవరబుల్, తెలుగులో అనుకూల. x = 1 అంటే ఒక బొమ్మ వచ్చేందుకు. ఒక బొమ్మ రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? HT అవ్వచ్చు, అది TH అవ్వచ్చు, 2. x = 2 రెండు బొమ్మలు వచ్చేందుకు. రెండు బొమ్మలు రావడానికి ఎన్ని ఉన్నాయి అవకాశాలు? ఒక్కటే ఉన్నది మనకి, రెండు హెచ్లు కనబడేది. అంటే ఇవేమో యాదృచ్ఛిక చలరాశి విలువలు. సార్ మీరు 0, 1, 2 ఎందుకు తీసుకున్నారు సార్? బొమ్మ అనేది మనం స్టాండర్డ్ గా తీసుకున్నప్పుడు 0 బొమ్మలు, బొమ్మ పడకపోతే 0, ఒక బొమ్మ పడితే 1, రెండు బొమ్మలు పడితే 2. అది మనం వాస్తవంగా ఉండేటటువంటి సందర్భాన్ని బట్టి మనం తీసుకున్నాం. దీనికి అనుకూలతలు ఎన్ని ఉన్నాయి? 1. దీనికి అనుకూలత 2, దీనికి అనుకూలత 1. ఎలా తెలిసింది? ఇక్కడ ఉన్నవే లెక్క పెట్టుకున్నాం. 0 బొమ్మలు వచ్చాయి అంటే ఉన్నవి రెండు బొరుసులు. రెండు బొరుసులు ఉండటానికి ఎన్ని అవకాశాలు? 1. ఒక బొమ్మ ఉండటానికి అవకాశాలు ఎన్ని? 2. రెండు బొమ్మలు ఉండటానికి అవకాశాలు ఎన్ని? 1. కాబట్టి వాటి సంభావ్యతలు 1/4, 2/4, మళ్ళీ 1/4. ఇక్కడ ఒక అలవాటు ఉంది మనకి, జిందాబాద్ సిస్టమ్ అని ఒకటి ఉంది. ఏమిటది? మొదటి వాడు 1/4 అన్నాడు, రెండో వాడు 2/4, మూడో వాడు ఆలోచించాడు ఇంకా దాని గురించి. మొదటి రెండు 1/4, 2/4 కాబట్టి మూడోది 3/4, 4/4. నోటికి వచ్చింది అరవట. అది వద్దు. 0 బొమ్మలు అంటే వచ్చినవి రెండు బొరుసులు, రెండు బొరుసులకి ఒకటి ఉన్నది, 1/4. ఒక బొమ్మ ఉన్నవి ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి కాబట్టి 2/4. రెండు బొమ్మలు ఉన్నవి ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఉంది కాబట్టి 1/4. ఇలా ఈ టాబ్యులర్ ఫామ్ లో పైన ఉన్నటువంటి కాలంలో x, దిగువన ఉన్న కాలంలో p(x), క్యాపిటల్ P నే రాస్తున్నాం ఇక్కడ. ఈ సిస్టమ్ లో కరెక్ట్ గా నొటేషనల్ ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Capital P(x) = x means probability of random variable capital X taking value small x. Actually xi అంటాం, I for counting, x1, x2, x3. Probability of random variable x taking first value x, second value x, third value of x. మరి అది చాదస్తంగా రాయకుండా P(X) = small x. Capital X, capital Y always represent random variable as far as probability is concerned. Small x1, small x2, small x3 represent values of random variables as far as this system is concerned. When you explain the problem in this tabular form, capital X, P(X) = x. Above ones are random variable values, below ones are their corresponding probabilities. I will ask you the question, what is the probability of obtaining one head? That will be denoted by, అదంతా ఇంతకు ముందు రాసేవాళ్ళం, probability of obtaining one head. ఇప్పుడు అవసరంలా. When you learned about random variables, P(X) = 1. What does it mean? Probability of random variable x taking the value 1 in normal system means obtaining one head. You may ask, sir, are you restricted to only 2 head? You can take up even tail also, no problem at all. That also will give us the same. Based on, as this experiment contains 2 types of qualities, we will take up head, tail. Other one may contain some other events also. Based on that one, x = 1, 2, 3, 4, 5, like that also we will get. So P(X) = 0, 1/4, 0 heads probability. X = 1, 1/4, 2/4, 1 head probability. X = 2, 3/4, 2 heads probability. That gives us the total scenario of the experiment. If you represent that one in this tabular form, that particular table is called probability distribution table or probability
డిస్ట్రిబ్యూషన్. ఇదే టేబుల్ ని అంటే ఒక పట్టిక రూపంలో ఎగువనున్న దానిలోనేమో యాదృచ్ఛిక చలరాశి విలువలు, దిగువనున్న దానిలోనేమో సంభావ్యత విలువలు చూపిస్తూ మనం ఇలా పట్టికని తయారు చేస్తే ఆ పట్టిక రూపంలో ఉన్నటువంటి మొత్తాన్ని ఏమని చెబుతాము? సంభావ్యత విభాజనము. విభజించటం అంటే ఏమిటి? వచ్చే మొత్తం సందర్భాలన్నిటినీ కూడా ప్రతి పాయింట్ కి మనం దీనికి ఇంత సంభావ్యత, దీనికి ఇంత సంభావ్యత, దీనికి ఇంత సంభావ్యత, ఎక్స్ 0 అవటానికి సంభావ్యత అంటే 0 హెడ్స్ రావటానికి సంభావ్యత ఏది, 1 హెడ్ రావటానికి సంభావ్యత ఏది, 2 హెడ్స్ రావటానికి సంభావ్యత ఏది, ఇవి తీసుకుని చెబితే దాన్నే సంభావ్యత విభాజనము అంటాం. దిస్ ఈస్ random variable and probability distribution. Now, after having definition of random variables and the types of random variables, those are discrete and continuous. Our next point is to take up related to this one. There are two types of functions: probability density function, probability distribution function. Those 2 points we shall discuss. After that, probability distribution. For the probability distribution, mean, variance, standard deviation, 3 types of factors we will be having. Then